జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్లో ఉండేటటువంటి జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో మరి ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి ఏం సంగతి చూడడానికి వచ్చినాం. ఇక్కడ రాగానే జూనియర్ డాక్టర్స్ అందరు కూడా కలిసిండ్రు. మరి జూనియర్ డాక్టర్స్ అయినా నర్సెస్ అయినా ఎంత ఒత్తిడి ఉన్నా ఎంతమంది పేషెంట్స్ వచ్చినా చాలా ఓపికగా వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ వాళ్ళని ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయాలి, పాపం పేదవారు వస్తారు వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ ముందుగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జూనియర్ డాక్టర్స్కి ఉండేటటువంటి డిమాండ్స్ కూడా ఇంకా పూర్తి కానివి కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇప్పుడు ఆదిలాబాద్ జనరల్ హాస్పిటల్ చూసినప్పుడు మరి శానిటేషన్ మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది. ఎక్కడికక్కడ అన్నం కానీ అసలు చాలా బీభత్సంగా ఉంది. స్మెల్ అయితే భరించలేకుండా ఉంది. డైరెక్టర్ గారు కలిశారు, వారికి చెప్పడం జరిగింది. ఇదివరకు పాత ఏజెన్సీని తీసేసామని చెప్పారు. తక్షణమే కొత్త ఏజెన్సీని పెట్టుకోవాలి, త్వరితగతిన క్లీనింగ్ చేయాలి. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చే పేషెంటే వాళ్ళు సగం మనోధైర్యం కోల్పోయి వస్తారు. అట్లాంటి వాళ్ళకి ఆ వాతావరణం చూసి భయం కాకుండా కొంచెం ధైర్యాన్ని ఇచ్చే వాతావరణం ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మంచి బడ్జెట్ ఇదివరకు ఉండేది, సపరేట్గా శానిటేషన్కి టెండర్ చేయడానికి అలౌ చేసేవాళ్ళము. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఆదిలాబాద్లో అనేకమైనటువంటి కార్డియాక్ అరెస్ట్ కేసెస్ మనం చూస్తూ ఉన్నాము. చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు 28, 30, 35 వయసులో ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్స్తో చచ్చిపోతూ ఉన్నారు. ఆదిలాబాద్కి ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ పోవాలంటే చాలా చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వైద్యులే చాలామంది మీరు యావత్మాల్ పోండి, మీరు నాగ్పూర్ పోండి అని చెప్తున్నట్టుగా మాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా ఇక్కడ హాస్పిటల్ చూడడానికి వచ్చాము. సో కార్డియాలజీ వింగ్ని మాత్రం త్వరితగతిన ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, కార్డియాలజిస్ట్ని ఖచ్చితంగా పెట్టండి. మీరు 3 లక్షలు ఇస్తారా 4 లక్షలు ఇస్తారా జీతం ఇచ్చి దయచేసి వెంటనే ఒక డాక్టర్ని అపాయింట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. కార్డియాలజీ వింగ్ అంతా ఫంక్షన్ అయ్యేటట్టు చూడండి. పత్రికాముఖంగా వస్తున్నటువంటి ప్రకటనలో పెద్ద ఎత్తున క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు. వాటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయండి. ఇదివరకు ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయండి. ఇంత పెద్ద ఎత్తున అడవులు ఉండేటటువంటి జిల్లా, ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి వనరులు ఉన్నటువంటి జిల్లా, మంచి వాతావరణం ఉన్నటువంటి జిల్లా, ఇక్కడ క్యాన్సర్ రావడం అంటే మరి ఏంది అన్నది ఆలోచన చేసుకోవాలి. మనం కూడా ఎందుకు జరుగుతుందని చూసుకోవాలి. కాబట్టి హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయండి, చేసి దాని మీద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి చర్యలు తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. అదేవిధంగా రిమ్స్ హాస్టల్స్లో ఎప్పుడు పిల్లలు సూసైడ్స్ అనేటటువంటి వార్తలు మేము హైదరాబాద్ నుంచి వింటే మా మనసు కలిచివేస్తుంది. ఇక్కడ స్థానికులను అడిగితే ఫెసిలిటీస్ బాగాలేవు, చాలామందికి అకామిడేషన్ లేవు, రెస్ట్ రూమ్స్ అట్లాంటివన్నీ బాగాలేవు అన్నారు. అందుకే ఇక్కడ గర్ల్స్ హాస్టల్ కూడా చూడడానికి రావడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మన భవిష్యత్తు వీళ్ళు, మన తెలంగాణ ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి పిల్లలు వీళ్ళని ఇక్కడ మనం తయారు చేస్తూ ఉన్నాం. మంచి మేధావులు అవుతారు వీళ్ళు. కాబట్టి ఫెసిలిటీస్ దాచుకోకుండా ఇవ్వండి. పెద్ద ఎత్తున బడ్జెట్ ఆరోగ్య శాఖకు ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా ఆదిలాబాద్లో మైనారిటీస్ చాలా ఎక్కువ మంది పెద్ద ఎత్తున ఈ హాస్పిటల్కి వస్తున్నారు. ఒకటే లిఫ్ట్ పనిచేస్తుంది, ఇంకో లిఫ్ట్ పనిచేస్తలేదు. పేషెంట్స్కి 3 ఫ్లోర్లు ఎక్కాలంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వారందరి ఈ అంశాలన్నింటినీ కూడా గమనంలోకి తీసుకొని ప్రభుత్వం త్వరితగతిన దృష్టి పెట్టి పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. కానీ ఏ ఒక్క రైతు కానీ, అది వరి పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, మక్క పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, పత్తి పండించే రైతు సంతోషంగా లేడు, సోయా పండించే రైతు సంతోషంగా లేడు. ఇది కరెక్ట్ కాదు. రైతుని విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు. ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు, ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు, ఇంకొక పక్క యూరియా ఇవ్వలేకపోతున్నారు, ఇంకొక పక్క కరెంటు పోతున్నది. మరి ఇక రైతు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి? పోనీ చేసుకొని ఏదో ఒకటి చేసి కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న అక్కడికి పోతే రైతులు ఒకటే చెప్తున్నారు, మా ట్రాక్టర్ ఇట్లా లోపలికి రాగానే మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు, డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది, మేము ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి. ఈ కనీస చిన్న చిన్నవి కూడా పాటిస్తలేరంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. వారు దానికి ఒప్పుకున్నారు. లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పిండ్రు. అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న చిన్న సమస్యలైనా తీరితే అది రైతులకు లాభం అవుతుంది, ప్రజలకు లాభం అవుతుంది అనే ఉద్దేశంతో చేపట్టిన ఈ యాత్ర. నేను ప్రజా జీవితంలో ఇప్పటికీ 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ప్రజా జీవితంలో దగ్గరగా ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి మాకు గ్రౌండ్లో ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తే, ఎంత పెద్ద ఎత్తున
ప్రజల దగ్గరికి వెళ్తే అంత మంచిగా దాన్ని పరిష్కరించేటటువంటి ధైర్యం, ఒక క్లారిటీ వస్తుందనేటటువంటి ఉద్దేశంతోనే ప్రజల వద్దకు వస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగా నిన్న ఆదిలాబాద్లో ఎంటర్ అవడమే కాటన్ మార్కెట్కి పోయినాం. నిజంగా కాటన్ పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది, పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చిందని తెలుసు. ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు, ముందస్తు ఆలోచన అన్న చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి. మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు. ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులందరికీ మాట ఇచ్చి మరి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఆ జాబ్ క్యాలెండర్కి తగ్గట్టుగా నిరంతరం నోటిఫికేషన్లు వస్తాయి, ఆగకుండా వచ్చే నోటిఫికేషన్లు మీరు ప్రిపేర్ కావాలని చెప్పి అనేకమైనటువంటి మాటలు చెప్పి వాగ్దానాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన పరీక్షలు, అందులో వచ్చినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చుకోవడం తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం నుండి రానటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇవాళ ఆదిలాబాద్ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ లైబ్రరీకి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అనేక మంది నిరుద్యోగులు, యువతీ యువకులందరూ కూడా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ఫార్మసీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు, గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కాకపోతే వాళ్ళందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, వచ్చేటటువంటి నోటిఫికేషన్కి ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఏమి అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఏదైతే అనిశ్చితి ఉందని చెప్పి విద్యార్థులందరినీ మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చారో, మీరు వచ్చిన తర్వాత కూడా అధికారంలో అదే అనిశ్చితి కొనసాగుతా ఉంది. నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, తక్షణమే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదో పండగల క్యాలెండర్లా కాకుండా ఒక సీరియస్ క్యాలెండర్లా మీరు ఇచ్చిన డేట్స్కి నిలబడి ఫిక్స్ అయ్యి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాను. మరొక మాట, మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ మీరు చేసినప్పుడు అనేకమైన తప్పులు, తెలుగు మీడియంలో రాసే విద్యార్థులకు, ఉర్దూ మీడియంలో రాసే విద్యార్థులకు అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగినాయి. క్వశ్చన్స్లో తప్పులున్నాయి, ఆన్సర్ షీట్స్లో తప్పున్నాయి, దిద్దే విధానంలో తప్పు ఉన్నది, చాలా విభత్సమైన మిస్టేక్స్ చేశారు మనం. అట్లా కాకుండా మంచిగా క్వాలిటీ ఎగ్జామ్స్ పెట్టండి, కరెక్ట్గా నిర్వహించండి. ప్రతిపక్షాలన్నీ కూడా మీకు మద్దతు ఇస్తాయి. మీరు విద్యార్థుల పక్షాన ఉండండి, నిరుద్యోగుల పక్షాన ఉండండి. మేము కూడా అందరం కూడా సహకరించి ఎగ్జామ్స్ మంచిగా అటెండ్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ లైబ్రరీలో చూస్తే మరి అనేక మంది పిల్లలు చదువుకుంటున్నారు, వేరే వేరే మండలాల నుంచి కూడా వచ్చి చదువుకుంటున్నారు. కానీ వారికి ఇక్కడ ఫుడ్ తినే ఫెసిలిటీ కూడా లేదు. మేము ఇదివరకు మా నిజామాబాద్ లైబ్రరీలో ఒక 5 నుంచి 6 సంవత్సరాలు మధ్యాహ్నం పిల్లలకు లంచ్ ప్రొవైడ్ చేసినాం. బాజాబ్తాగా లైబ్రరీలోనే ఒక ప్లేస్ తీసుకొని మా జాగృతి నుండి ప్రొవైడ్ చేసినాం. కానీ ఇక్కడ మరి నా ఒక్కదాని కోసం కాదు, ఒక నిజామాబాద్ కోసం కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో ఉన్న లైబ్రరీలో చదువుకునే యువతీ యువకుల కోసం ప్రభుత్వమే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దీనివల్ల మండలాల నుంచి వచ్చేటటువంటి స్టూడెంట్స్కి, ఇక్కడ ఉండి చదువుకునే స్టూడెంట్స్కి మంచి ఫెసిలిటీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్నటువంటి లైబ్రరీస్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసి వచ్చినాం, కరెంటు పోతే గంటలు వస్తలేదు ఇప్పుడు కరెంటు, దాంతో చదువుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ అంశాలు దయచేసి దృష్టిలో పెట్టుకొని లైబ్రరీ ఎవరైతే ఇక్కడ మరి చైర్మన్ ఎవరున్నారో నాకు ఐడియా లేదు, కానీ ఎవరున్నారో తెలియదు. కనీసం పిల్లల కోసం ఇక్కడ ఇన్వర్టర్ అన్న జనరేటర్ అన్న ఒకటి పెట్టండి. కరెంటు పోయిన సందర్భంలో కూడా టైం వేస్ట్ కాకుండా వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుందని చైర్మన్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం. బట్ అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు నేను కోరేది ఒకటే, నిరుద్యోగ యువకులను నమ్మించి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. మీరు ముందు చేయాల్సిన పని ఏదన్నా ఉందా అంటే వాళ్లకు నోటిఫికేషన్ ఇవ్వండి, ఇచ్చిన నోటిఫికేషన్ నిలబెట్టుకోండి, క్వాలిటీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి, లైబ్రరీస్లో ఫెసిలిటీస్ మంచి చేయండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.